మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ సత్తా చాటింది. మెజారిటీ కార్పొరేషన్లతో పాటు జిల్లా పరిషత్లను కైవసం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిలో కమల దళం అనూహ్యంగా వికసించింది. దాదాపు 20 ఏళ్ల అనంతరం మొట్టమొదటిసారి ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ ఊహించని ఫలితాలు సాధించింది. మొత్తం 227 స్థానాలకు గాను కమల దళం 81 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. గత ఎన్నికల్లో బీజేపీకి 31 సీట్లు మాత్రమే రాగా ఈసారి ఏకంగా 50 సీట్లు ఎక్కువగా సాధించడం విశేషం. దీంతో కమలం కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ముంబైలోని పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చుతూ స్వీట్స్ పంచుతూ హంగామా చేస్తున్నారు. పెద్ద నోట్లు రద్దు జరిగిన తర్వాత ఈ కీలక ఎన్నికల్లో పట్టణ ఓటర్లు తమకు మద్దతు పలికారని బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాంబేకి బాద్షా కావాలని ఆశించిన శివసేన ఆ ప్రయత్నంలో పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితాలే సాధించినప్పటికీ ఒంటరిగా మేయర్ పీఠం అందుకునే స్థాయిలో ఆ పార్టీకి సీట్లు రాలేదు. బీఎంసీ పరిధిలో మొత్తం 227 సీట్లు ఉండగా శివసేనకు 84 సీట్లు లభించాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 9 సీట్లు మాత్రమే ఎక్కువగా సాధించింది. బీజేపీతో 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలికి ఈసారి ఒంటరిగా పోటీ చేసిన శివసేన ముంబైపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. మోదీ సర్కార్తో పాటు ఫడ్నవీస్ సర్కార్ పైన విమర్శలు చేస్తూ లోకల్ మంత్రాతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇది కొంతమేర ఫలితాన్నిచ్చింది. ఓట్ల లెక్కింపులో మొదట శివసేన దూసుకుపోయింది. ఓ దశలో 94 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. అయితే ఇదే ఒరవడి కొనసాగితే శివసేన ఒంటరిగా 100 స్థానాలు గెలుచుకుంటుందని అనిపించింది. కానీ కాసేపటికే ఫలితాల సరళి మారిపోయింది. శివసేన ఆధిక్యం తగ్గుతూ వచ్చి చివరికి 84 స్థానాల వద్ద సెటిల్ అయింది. ముంబై మేయర్ పీఠం ఎవరికి? ఇప్పుడు అందర్నీ ఉత్కంఠకు గురి చేస్తున్న ప్రశ్న ఇదే. బీఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. మొత్తం 227 స్థానాలకు గాను శివసేన, బీజేపీ వరుసగా 84, 81 సీట్లు మాత్రమే సాధించి మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోలేకపోయాయి. దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. తాజా ఫలితాల నేపథ్యంలో బీజేపీ, శివసేన మళ్లీ కలిసే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఈ రెండు పార్టీలు మళ్లీ కలిస్తే వాటి సీట్ల సంఖ్య 165కు చేరుతుంది. అప్పుడు మేయర్ పీఠం అందుకోవడం వాటికి చాలా ఈజీ. అయితే ఈ పరిణామం చోటు చేసుకుంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ ఘోరంగా దెబ్బతిన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో దారుణ ఫలితాలొచ్చాయి. కాంగ్రెస్ 31, ఎన్సీపీ 9 సీట్లు మాత్రమే గెలుపొందాయి.